దారాలమ్మ అమ్మవారు, ఈమెని దారకొండమ్మ తల్లి అని కూడా అంటారు. ఈ తల్లి దట్టమైనటువంటి కేకారణ్యం, మొన్న చెప్పాను కదా, పాడేరు నుంచి భద్రాచలం వెళ్ళేటువంటి త్రోవలో ఏజెన్సీ విలేజెస్ అవన్నీ పెట్టాను కదా, జీకే వీధిలో ఈ తల్లి ఉందన్నమాట. చుట్టుపక్కల చాలా దట్టమైన అరణ్యం, జలపాతాలు, కొండలు, కోనలు, ఎంత అందమైన ప్రకృతి రమణీయంగా ఉండేటువంటి అరణ్యంలో ఈ తల్లి ఉంది. ఈ తల్లి దగ్గరికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఇంకా చాలా సుదూర ప్రాంతాల నుంచి ఎందరో రాజకీయ ప్రముఖులు, సినీ యాక్టర్సు అందరూ చాలామంది వస్తారట. బాలకృష్ణ గారు ఈ టెంపుల్ కట్టించారో లేకపోతే ఏదో ఫండ్స్ ఇచ్చారో అని చెప్తారు. ఈ అమ్మవారికి, ఈ తల్లిని దర్శించుకోవడానికి చాలామంది ప్రముఖులు వస్తారు. చాలా శక్తివంతమైనటువంటి తల్లి. ఇక్కడ ముడుపులు, మొక్కుబళ్ళు చెల్లించుకొని వాళ్ళ కోరికలన్నీ తీరిన తర్వాత వచ్చి గొర్రెలు, కోళ్ళు, మేకపోతులు, బలులన్నీ కూడా ఈ తల్లికి ఇస్తారు. ఆదివారం అయితే ఇంకా అసలు ఖాళీ ఉండదు. ఎక్కడెక్కడి నుంచో జీపులు, అడవి మార్గం కదా, బస్ అంటే ఏదో ఒక టైమింగ్లోనే ఉంటుంది, ఇంకా జీపులే ఎక్కువగా అనమాట. అందుకని ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జీపుల్లో ఇక్కడికి వస్తుంటారన్నమాట. మోదకొండమ్మ తల్లి, బోడకొండమ్మ తల్లి, దారకొండమ్మ తల్లి, ఈ తల్లులందరూ కూడా అక్కజెల్లెళ్ళు అన్నట్టు, అంటే అక్కడ స్థానికులు అనుకోవడం, చెప్పడం నేను విన్నానన్నమాట. మీకు తెలుసు కదా, మోదకొండమ్మ తల్లి అంటే పాడేరులో ఉంది. ఆ తల్లికి దేశవ్యాప్తంగా కాదు, ఇంకా ప్రపంచంలో కూడా తెలుసేమో. అంత అనకాపల్లి నూకాంబిక తల్లిలాగే మోదకొండమ్మ జాతర మే నెలలో అవుతుంది. అలాగే మన నర్సీపట్నం నుంచి లంబసింగి వచ్చేటప్పుడు, లంబసింగికి దగ్గరలోని బోడకొండమ్మ తల్లి దేవాలయం ఉంటుంది. అక్కడ కూడా బలులు, అవి మేకపోతులు, గొర్రెపోతులు, కోళ్ళు ఇవన్నీ ఇచ్చి, ఎక్కువ కోళ్ళ కంటే ఎక్కువగా గొర్రెపోతులు, మేకపోతులే బలు ఇచ్చి పండగ చేసుకుంటూ ఉంటారు. అక్కడ కూడా నర్సీపట్నం నుంచి లంబసింగి వచ్చే తావులో ఉంటుందన్నమాట ఆ తల్లి, బోడకొండమ్మ తల్లి. మోదకొండమ్మ తల్లి పాడేరులో. ఆ తల్లి గురించి చాలా వరకు అందరికీ తెలుసు. తర్వాత ఈ తల్లి దారకొండమ్మ తల్లి మనం భద్రాచలం వెళ్ళేటప్పుడు అనమాట, అంటే మనం చింతపల్లి నుంచి మనం భద్రాచలం వెళ్తాం కదా, జీకే వీధి అనమాట, అంటే గూడెం కొత్త వీధి. అక్కడ చాలా దట్టమైన కొండలు నడుమ ఈ తల్లి నెలకొని ఉందన్నమాట. నిజంగా ఈ తల్లిని దర్శించుకోవడం జీవితంలో ఒక మధురమైన ఘట్టం అని మాత్రం తప్పక చెప్పాలి. మీకు ఎప్పుడైనా సరే ఏజెన్సీ మార్గంలో వెళ్ళే అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి. చక్కగా నర్సీపట్నం నుంచి వైజాగ్, నర్సీపట్నం నుంచి వెళ్ళొచ్చు, వైజాగ్ నుంచి భద్రాచలం ఉంది ఈ ఏజెన్సీ రూట్లో. అలాగే పాడేరు నుంచి ఉంది. వైజాగ్ వాళ్ళు వెళ్ళాలంటే మాత్రం వైజాగ్ టు భద్రాచలం మార్నింగ్ 5:15కి బస్సు ఉన్నది, వెళ్ళండి. మనం ఈవినింగ్ కల్లా మళ్ళీ చేరుకోవచ్చు. భద్రాచలంలో దర్శనం చేసుకోవచ్చు, నైట్ రూమ్ తీసుకొని హ్యాపీగా. ఈ వెళ్ళేటప్పుడు మనం ఒకసారి డ్రైవర్కి మాత్రం, ఒక్కోసారి కొందరు ఆపుతారు, కొందరు ఆపరు. మనం డ్రైవర్ గారిని వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ ఒక 2 minutes ఆపుతారు. చక్కగా అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. ఇది జీవితంలో మాత్రం చాలా ఒక అద్భుతమైనటువంటి అదృష్టం, అవకాశం అని చెప్పాలి. సాక్షాత్తు ఆ లలితా త్రిపుర సుందరి దేవి యొక్క శక్తి స్వరూపాలే ఈ అమ్మవార్లందరూ కూడా అని చెప్పేసి మనందరికీ చాలా వరకు తెలుసు. ఈ తల్లి యొక్క దర్శనం చేసుకొని మనందరం తరిస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.